హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రామ్ మందిరంని, అయోధ్య రామ్ మందిర్ని ఇక్కడ రీక్రియేట్ అయితే చేశారు కదండి. సో అక్కడికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఇప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సండే వెళ్ళామండి మేము. సో జనాలు చూడండి, అసలు చాలా క్రౌడ్ అయితే ఉంది. అయోధ్య రామ్ మందిరంని ఇక్కడ రీక్రియేట్ చేశారు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ కూడా ఉందండి. జైంట్ వీల్ కనిపిస్తుంది కదా. సండే వెళ్ళాం కాబట్టి చాలా అయితే క్రౌడ్ ఉందండి. ఇది వచ్చేసి లొకేషన్, ఇదైతే హైదరాబాద్ కేపీహెచ్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే ఏర్పాటు చేశారండి. అదిగోండి ఒంటెలు, హార్సెస్ అన్నీ ఉన్నాయి. బయట పిల్లలు ఎక్కడానికి తిరగడానికి కూడా ఉన్నాయి. సో ఇది అయోధ్య రామ మందిరం పక్కనే టైటానిక్ షిప్ కూడా పెట్టారండి. ఇది వచ్చేసి టికెట్ బుకింగ్ కౌంటర్ అన్నమాట. ఇందులో యూపీఐ ద్వారా పే చేయొచ్చు అండ్ అలాగే క్యాష్ కూడా తీసుకుంటున్నారు. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి 200 రూపీస్ పడుతుందండి. 4 years లో పిల్లలకి ఫ్రీ టికెట్ అన్నమాట. టికెట్ అవసరం లేదు. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇలాగా క్యూ లైన్ అయితే లోపలికి వెళ్ళాలి. క్రౌడ్ అయితే చాలా చాలా ఉంది. కానీ ఇలా క్రౌడ్ ఉన్నప్పుడే మనకి బాగుంటుంది కాబట్టి సండేసే వెళ్ళామన్నమాట. అందరూ ఫొటోస్, వీడియోస్ అందరూ తీసుకుంటూ ఉన్నారు. సో ఇదండి ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాము. ఇదంతా రామ మందిరం చుట్టుపక్కల అన్నమాట. అదిగోండి అందరు ఫొటోస్ చూడండి ఎలా దిగుతున్నారో. ఫొటోస్, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. మామూలుగా అయితే టికెట్ 150 రూపీస్ అంటండి. సండేస్ కాబట్టి 200 చేశారనుకుంటా. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక సండేసే ప్రిఫర్ చేయండి. లోపలికి వెళ్ళే వరకే క్యూ ఉంది. తర్వాత క్యూ లైన్ అంటూ ఏం లేవండి. అన్నీ మనం ఎటైనా వెళ్ళిపోవచ్చు. చాలా బాగా రీక్రియేట్ చేశారు లోపల. రాముడి విగ్రహాన్ని కూడా మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి విల్లు పట్టుకున్న రాముడు బొమ్మ అయితే పెట్టారు పెద్దది. సో లోపలికి వెళ్తూ ఉన్నాము. అక్కడైతే స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ దగ్గర కొంచెం క్యూ లైన్ ఫాలో అవ్వాలి. లోపలికైతే వచ్చేసాము. ఇంకొంచెం దూరంలో ఉంది. ఫ్లవర్స్ డిజైన్స్ చుట్టుపక్కల అండ్ పీకాక్ డిజైన్స్ బాగా ఇచ్చారండి. అది రాముడు కనిపిస్తున్నాయి కదా, అయోధ్య రాముడు. ఆ విగ్రహం కూడా చాలా చాలా బాగా పెట్టారు. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అయితే యాడ్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి. ఇదంతా పైన డెకరేషన్. సెక్యూరిటీ వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా బాగుంది. ఇది బయటికి వెళ్ళే దారి. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట కూర్చునే వాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి. పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. పోస్టర్లు అయితే బాగా పెట్టారు. రాముడివి, ఆంజనేయ స్వామి చాలా పెట్టారు పోస్టర్లు అయితే. ఇదిగోండి అయోధ్య రాముడి విగ్రహం దగ్గర నుంచి చూపిస్తున్నాను.
నెక్స్ట్ పక్కనే ఉన్న టైటాన్ షిప్ కి అయితే వెళ్తున్నాము. టైటానిక్ ఇది ఎంట్రన్స్ లోపలికి. దీనికి సపరేట్ గా టికెట్ తీసుకునే అవసరం అయితే లేదండి, అదే టికెట్ తో లోపలికి వెళ్ళిపోవచ్చు. రాముని టెంపుల్ పక్కనే ఇది పెట్టారనమాట. ఇది కూడా లోపల చాలా బాగా క్రియేట్ చేశారండి. షిప్ లోపలికి వెళ్తున్నట్టు చాలా బాగా పెట్టారు. ఇదంతా వాకింగ్ ఏరియా అన్నమాట, లోపలికి వెళ్తున్నట్టు. ఇదైతే షిప్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు నడుచుకుంటూ. పైన లైట్స్ కానీ సెట్టింగ్స్ కానీ చాలా చాలా బాగా పెట్టారండి. లైట్స్ చూడండి ఎలా పెట్టారు. సో లోపలికి మనం వెళ్తూ ఉంటే ఆ టైటానిక్ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరి ఒక్కొక్కటి ఫోటో అయితే పెట్టారు. ఇదిగోండి ఇలాగ ఫ్రేమ్ లాగా పెట్టి ఫొటోస్ అయితే పెట్టారు. ఇదంతా కూడా లోపలికి నడుచుకుంటూ వెళ్ళడం. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుందంటే లోపల చాలా బాగుంది. సేమ్ టైటానిక్ షిప్ లో ఎలా అయితే ఉంటుందో అలాగే రీక్రియేట్ అయితే చేశారు. స్టెప్స్ దిగుతూ అప్పట్లో టైటానిక్ షిప్ మనం చూడలేదు కదా, సో రీక్రియేట్ అయితే చాలా బాగా చేశారు. ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. సోఫాస్ కూడా అరేంజ్ చేశారు అక్కడ. కూర్చుని ఫొటోస్ కూడా దిగుతున్నారు చాలా మంది. లోపలికి వెళ్ళిన తర్వాత టైటానిక్ షిప్ అయితే ఒకటి పెట్టారండి. ఇది రియల్ టైటాన్. గాలి వస్తుంది ఇక్కడ కొంచెం గాలి వస్తుంది. టైటానిక్ షిప్ రియల్ అదే కొంచెం రియల్. టైటానిక్ షిప్ చెప్పాను కదా, అదైతే అరేంజ్ చేశారు. దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఇది టైటానిక్ షిప్. దీని ప్రకారం ఐడల్ అయితే రీక్రియేట్ చేశారు. అదిగోండి ఫోటో దగ్గర నుంచి తీశాను. నెక్స్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే పెద్ద వాటర్ ఫాల్ అనమాట, చాలా పెద్దది కనిపిస్తుంది కదా. బ్లూ కలర్ లో ఉన్నదంతా వాటర్ ఫాల్ అనమాట. అక్కడ కలర్స్ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. క్రౌడ్ చూడండి ఎలా ఉందో మీకు. ఇక్కడైతే క్లియర్ గా కనిపించింది క్రౌడ్ ఎంత ఉంది అని. ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. సో ఇలా వాటర్ ఫాల్స్ పక్క నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతే ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టాల్స్ ఫస్ట్, తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్, జైంట్ వీల్స్, చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. సండే అయితే పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది. పిల్లలు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే. దీనిలో పిల్లల్ని ఏది ఎక్కించాలన్నా 100 రూపీస్, 150 రూపీస్ ఉన్నాయండి. ఒక్కొక్కరిని మనం ఏదన్నా జైంట్ వీల్ కానీ ఏదన్నా ఎక్కించాలంటే. ఈ పైన తిరిగేదైతే 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎవరైనా సమ్మర్ లో ఎటైనా వెళ్ళాలి అని ఆలోచిస్తే కనుక హ్యాపీగా ఈ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళిపోండి. ఇది వచ్చేసి KPHP ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే లొకేటెడ్ అయి ఉందండి. గూగుల్లో కొట్టినా కూడా లొకేషన్ అయితే వస్తుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళండి. ఒక 2-3 అవర్స్ ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఈ సమ్మర్ లో.